అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఆలోచింపజేసే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు జాన్ రాల్స్. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ తత్వవేత్తలలో ఒకరు. ఆయన రాసిన థియరీ ఆఫ్ జస్టిస్ అనే పుస్తకం న్యాయమంటే ఏంటి, ఒక సరైన సమాజం ఎలా ఉండాలి అనే మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సరే, మరి ఆయన ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా రాల్స్ని ఆలోచింపజేసిన ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెట్టి, అక్కడి నుండి ఆయన ప్రతిపాదించిన అద్భుతమైన అజ్ఞానపు ముసుగు గురించి, దాని ద్వారా వచ్చిన 2 న్యాయ సూత్రాల గురించి, వాటి ఆచరణ, ఇంకా ఇప్పటికీ ఆయన ఆలోచనలు ఎందుకు ముఖ్యమో చర్చిద్దాం. రైట్. సో మొదటి పాయింట్, అసలు రాల్స్ ఏ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు? సింపుల్గా చెప్పాలంటే, మనమందరం కలిసి బతుకుతున్న ఈ సమాజం అనే ఆటకి రూల్స్ ఎలా రాయాలి? ఇది వినడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించవచ్చు కదా, కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ఇది చాలా క్లిష్టమైనది. ఎందుకంటే మనలో ఒక్కొక్కరికి ఒక్కో నేపథ్యం, ఒక్కో ఆర్థిక పరిస్థితి, ఒక్కో ఆలోచనా విధానముంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఒప్పుకునేలా, ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండే రూల్స్ని రూపొందించడం ఎలా సాధ్యం? అయితే ఈ చిక్కు ప్రశ్నకు సమాధానంగా జాన్ రాల్స్ ఒక అద్భుతమైన ఆలోచనా ప్రయోగాన్ని మన ముందు పెట్టారు. అదే ఆయన సిద్ధాంతానికి పునాది. సమాజంలో ఉన్న ఏటతాళ్లకు, అంటే అసమానతలను ఎలా పరిష్కరించాలో చెప్పడానికి ఆయనొక ఫ్రేమ్వర్క్ను సృష్టించారు. దానిలోని ముఖ్యాంశాలన్నీ ఈ మైండ్ మ్యాప్లో చూడొచ్చు. ఇక రాల్స్ సిద్ధాంతానికి గుండెకాయలాంటి విషయానికి వచ్చేద్దాం. ఆయన ఆలోచనా ప్రయోగంలో ఇదే అత్యంత కీలకమైన భాగం. నిష్పక్షపాతంగా ఉండటానికి ఇదొక శక్తివంతమైన సాధనంలాంటిది. రాల్స్ మనల్ని ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్తారు. దాన్ని ఆరంభస్థితి లేదా ఒరిజినల్ పొజిషన్ అంటారు. ఇది నిజంగా ఉన్న ప్రదేశం కాదు, కేవలం ఒక మానసిక ప్రయోగం. ఇక్కడ ఒక కొత్త సమాజం కోసం నియమాలను తయారుచేయడానికి కొంతమంది వ్యక్తులు సమావేశమయ్యారని ఊహించుకోవాలి. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ మీటింగ్కు వచ్చిన వాళ్లందరూ అజ్ఞానపు ముసుగు లేదా వేల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వెనుక ఉంటారు. అంటే ఏంటి? అంటే వాళ్ళెవరో వాళ్లకే తెలీదు. వాళ్ళు ఆడవాళ్ళో, మగవాళ్ళో, ధనవంతులో, పేదవాళ్ళో, ఏ కులానికి చెందినవాళ్ళో, వాళ్లకున్న టాలెంట్స్ ఏంటో ఏదీ తెలీదు. ఇలా ఎందుకు? ఎందుకంటే తమ గురించి ఏమీ తెలియనప్పుడు వాళ్లు స్వార్థంతో ఆలోచించలేరు. అందరికీ మంచి జరిగేలా నిష్పక్షపాతంగా ఆలోచిస్తారు. ఇది అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకొక కేక్ ఇచ్చి దాన్ని కట్ చేయమని చెప్పారనుకుందాం. కానీ కట్ చేశాక ఏ ముక్క మనకొస్తుందో మనకు చెప్పలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా ప్రతి ముక్కని వీలైనంత సమానంగా కట్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ మనకే చిన్న ముక్కొస్తే బాగోదు కదా. ఆ అజ్ఞానపు ముసుగు కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. మరి అలా ఏమీ తెలియని స్థితిలో ఉన్న ఆ వ్యక్తులు ఎలాంటి సమాజాన్ని కోరుకుంటారు? వాళ్ళు ఎలాంటి నియమాలను పెడతారు? రాల్స్ ప్రకారం వాళ్లందరూ ఏకగ్రీవంగా 2 ప్రాథమిక న్యాయసూత్రాలకు ఒప్పుకుంటారు. అందులో మొదటిది, ఇంక చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది, స్వేచ్ఛా సూత్రం. అంటే మాట్లాడే స్వేచ్ఛ, నమ్మే స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉండాలి. ఇందులో ఎలాంటి వివక్షకు తావులేదు. ఇది ఫస్ట్ ప్రయారిటీ. దీని తర్వాతే మిగతావన్నీ. ఇక 2వ సూత్రంలో మళ్లీ 2 కీలకమైన భాగాలున్నాయి. మొదటిది, అందరికీ సమాన అవకాశాలు. అంటే ఎవరు ఏ నేపథ్యం నుంచి వచ్చినా వాళ్ల తిరమని నిరూపించుకోటానికి సమానమైన అవకాశాలుండాలి. ఇక రెండోది, ఇదే చాలా విప్లవాత్మకమైనది. దీన్నే వ్యత్యాస సూత్రం అంటారు. దీని ప్రకారం సమాజంలో ఆర్థిక అసమానతలు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఒకే ఒక్క కండిషన్, ఆ అసమానతల వల్ల సమాజంలో అట్టడుగునా అత్యంత వెనుకబడిన వాళ్లకి ఎక్కువ మేలు జరగాలి, వాళ్ల జీవితాలు మెరుగుపడాలి. ఇదే పంపిణీ న్యాయం లేదా డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్కు ఆధారం. సరే, ఇప్పటిదాకా మనం సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్గా రాల్స్ ఆలోచనల ప్రభావం ఏంటి, వాటిని ఆచరణలో ఎలా పెట్టారో ఇప్పుడు చూద్దాం. రాల్స్ చెప్పినవి కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అవి నిజంగానే మన సమాజంలో న్యాయమైన సంస్థల్ని, చట్టాల్ని తయారు చేయడానికి ఒక గైడ్లా పనిచేస్తాయి. ఆయన పాత సామాజిక ఒప్పంద సిద్ధాంతానికి ఒక కొత్త ఊపిరి పోశారు.
రాల్స్ ఆలోచనల ప్రభావం మన చుట్టూ ఉన్న ఎన్నో విషయాల్లో కనిపిస్తోంది. ఉదాహరణకు, మనం చూసే సంక్షేమ పథకాలు, ధనవంతులపై ఎక్కువ పన్ను వేసే ప్రగతిశీల పన్ను విధానం, పేదలకు అండగా ఉండే సామాజిక భద్రతా పథకాలు, అందరికీ మంచి విద్యను అందించే సంస్కరణలు. ఇవన్నీ ఎక్కడో ఒకచోట ఆయన చెప్పిన పంపిణీ న్యాయం అనే భావన నుంచి స్ఫూర్తి పొందినవే. ముఖ్యంగా రాల్స్ ఉదారవాదానికి ఒక కొత్త శక్తిని, ఒక నైతిక పునాదినిచ్చారు. రకరకాల ప్రజలు, సంస్కృతులు, నమ్మకాలు ఉన్న ఆధునిక సమాజాలలో వ్యక్తిగత స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య సమతుల్యం ఎలా సాధించాలో ఆయన ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారు. రాల్స్ ఈ విషయాలు చెప్పి చాలా దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ ఆయన గురించి, ఆయన సిద్ధాంతాల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆయన ఆలోచనలు ఇప్పటికీ ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి? రాల్స్ ప్రత్యేకత అర్థం కావాలంటే ఆయన్ని ఇతర గొప్ప ఆలోచనాపరులతో పోల్చి చూడాలి. ఉదాహరణకు, డాక్టర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయం చారిత్రక అన్యాయాలని, ప్రత్యేకంగా కుల వివక్షను సరిదిద్దడంపై దృష్టి పెడితే, రాల్స్ న్యాయమనేది ఒక ఆదర్శవంతమైన, నిష్పక్షపాత ప్రక్రియ ఎలా ఉండాలో చెప్పే ఒక సాధారణ బ్లూప్రింట్ లాంటిది. అదేవిధంగా, ఎక్కువ మందికి ఎక్కువ ఆనందం ముఖ్యం అన్న మిల్ సిద్ధాంతానికి భిన్నంగా రాల్స్ స్వేచ్ఛకు, న్యాయబద్ధతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. నిజానికి నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు రాల్స్ సిద్ధాంతాలు దారి చూపిస్తాయి. రోజురోజుకే పెరిగిపోతున్న ఆర్థిక అసమానత కావచ్చు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాలు కావచ్చు, చివరికి వాతావరణ మార్పు వంటి ప్రపంచ సమస్యలపైన చర్చలలో కూడా ఆయన ఆలోచనలు ఒక నైతిక దిక్సూచిలా పనిచేస్తాయి. సరే, మరి ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఒకవేళ ఈరోజు ఎవరైనా ఆ అజ్ఞానపు ముసుగు వెనక్కి వెళ్తే, తమ గురించి తాము ఏమీ తెలుసుకోలేని స్థితిలో మన సమాజాన్ని మరింత న్యాయంగా మార్చడానికి వాళ్లు పెట్టే ఆ ఒక్క నియమం ఏమై ఉంటుంది? ఇది రాల్స్ మనందరి ముందు ఉంచిన ఒక సవాలు. ఆలోచించండి.